హాయ్ గైస్, ఈరోజు వచ్చేసరికి నేను యానిమేట్ సిసి టూల్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి మన ఫస్ట్ క్లాస్ ఈరోజు. నా ఫస్ట్ క్లాస్ కూడా యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాంక్ వచ్చింది కదా. మన ఇంటర్నెట్ ఆఫ్ చేసిన వల్ల ఇక్కడ ఇలా బ్లాంక్ వచ్చింది. మీరు దాన్ని చూసి క్రాక్డ్ వర్షన్ వల్ల అందువల్ల వర్క్ అవ్వట్లేదు అలాగంతా అనుకోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూకి వెళ్ళి న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసేసరికి ఫుల్ హెచ్డి 4K ఉంది. మనం ఫుల్ హెచ్డీనే పెట్టుకోవాలి. 4K పెట్టుకుంటే కొంచెము హ్యాంగ్ అవుతుంది. హెచ్డీ పెట్టుకుంటే క్వాలిటీ మళ్ళీ అంత బాగా రాదు. ఫుల్ హెచ్డీ వచ్చేసరికి ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్, ఫ్రేమ్ రేట్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఒక సెకండ్కి 30 ఫ్రేమ్లు ఉంటాయి. సో అందువల్లే మనం 1 సెకండ్ యానిమేషన్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, మనం 30 ఫ్రేమ్లు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇదే ఒక 10 సెకండ్స్ యానిమేషన్ చేయాలనుకుంటున్నారా, అప్పుడు మీరు 10 సెకండ్స్ 10x30 అంటే 300 ఫ్రేమ్ రేట్ పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు దీనికంటే కొంచెం ఒకవేళ మనము 25 పెట్టామనుకోండి, ఇక్కడ 25 పెట్టామనుకోండి, ఇక్కడ మనము ఒకవేళ 25 పెడితే ఏమవుతుందంటే కొంచెం యానిమేషన్ బాగా రాదు. సో అలాగా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. అలాగా క్వాలిటీ తక్కువ వస్తుంది. ఒకవేళ మనం ఎక్కువ పెట్టినా కూడా క్వాలిటీ అంతే. ఇప్పుడు ఎక్కువ పెట్టామనుకోండి, ఒకవేళ ఎక్కువ పెడితే కొంచెం క్వాలిటీ బాగా వస్తుంది, తక్కువ పెడితే క్వాలిటీ తక్కువ అయిపోతుంది యానిమేషన్ది. సో నేను ఇప్పుడు 30 సెకండ్లో పెట్టి యానిమేట్ క్రియేట్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ టూల్స్ గురించి చెప్తాను మీకు. దీంట్లో ఇప్పుడు ఒకవేళ మీరు జూమ్ అవుట్ చేయాలనుకుంటే చూడండి, మీరు ఇక్కడ కూడా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఒక 50% పెట్టుకున్నాను చూడండి. ఇలాగా షార్ట్ కట్ వచ్చేసరికి నేను కంట్రోల్ నొక్కి మౌస్ది స్క్రోలర్ ఉంది కదా, దాన్ని వెనకాల కనండి. చూడండి, ఇక్కడ ఇలాగా బ్యాక్ సైడ్ జూమ్ ఇన్ చేయాలంటే ఇలాగ ఫ్రంట్కి ఇలాగా కంట్రోల్ పట్టుకుని ఇలాగా మీరు దానివల్ల ఈజీగా ఎక్కడికి వెళ్ళి మీరు 50% కావాలి 50%, 75% కావాలి 75%, 25% కావాలి 25% పెట్టుకోవచ్చు మీరు. నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను, ఇది ఈజీ కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రేమ్ ఇది. ఇక్కడ చూడండి, మీకు నేను చెప్పాను కదా సెకండ్స్కి. చూడండి ఇక్కడ ఏదో ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెకండ్కి ఇక్కడ చూడండి 1 సెకండ్ ఉంది, ఇక్కడ 30 ఫ్రేమ్లు. అలాగే మీరు వెళ్తా చూడండి, ఇక్కడ 2 సెకండ్స్కి చూడండి 60 ఫ్రేమ్లు. చూడండి, అలాగే 90, 120 చూసుకోవచ్చు, 150, 180 ఇలాగ మీకు 19 సెకండ్స్ దాకా ఉంటుందండి. ఇక్కడ 19 సెకండ్స్ దాకా మీరు ఇక్కడ యానిమేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్టోరీ మారి ఇంకొంచెం ముందరకు చేస్తాను, ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాను అని అనుకుంటే ఇక్కడ ఇది వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఫైల్ ఎడిట్. ఇక్కడ వచ్చేసరికి నేను మీకు ఇంకో చూపిస్తాను. ఇక్కడ విండోస్కి వెళ్ళి మన వర్క్ స్పేస్ని, ఒకవేళ మీ వర్క్ స్పేస్ ఇలా లేకపోతే విండోస్కి వెళ్ళి వర్క్ స్పేస్కి వెళ్ళి క్లాసిక్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏదైతే వర్క్ స్పేస్ ఉందో మీకు అదే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ టూల్కి వెళ్దాము. సెలక్షన్ టూల్ ఎలా పనిచేస్తుందని మీకు చెప్పిస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇది బాక్స్ ఉంది ఓకేనా. సెలక్షన్ టూల్ చూడండి, ఇలాగా మీరు ఒకేసారి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మీరు స్ట్రోక్ ఇది 2 సపరేట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీరు బ్యాక్కి వెళ్ళాలంటే దీంట్లో Ctrl+Z ఇలాగా. సో దాన్ని మీరు ఏం చేయాలంటే సెలక్షన్ టూల్ తీసుకుని ఇలా ఫుల్ సెలెక్ట్ చేయాలి దీన్ని సెలక్షన్ టూల్తో. సో ఇప్పుడు చూడండి, ఈజీగా 2 ఉన్నాయి ఇలాగా. ఇలా కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇలాగా చూడండి, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఇలాగా. సో ఇది వచ్చేసరికి సెలక్షన్ టూల్ పని. ఇది డిలీట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఎలాగంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ ఎడ్జెస్ ఉంది కదా, ఇలా ఉండండి, మీకు వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. కాబట్టి నేను ఒక పెన్ టూల్ తీసుకుంటాను. పెన్ టూల్ తీసుకుని ఇలాగా చేశాను. ఇప్పుడు దాన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇలా వద్దు, నాకు వేరేలా కావాలి ఇది. సో దానికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడొచ్చు, నాకు ఇలా వద్దు ఇది. కొంచెం సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను నేను. సో సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ ఉంది కదా, షిఫ్ట్ పట్టుకోండి. చూడండి, ఈవెన్గా
ఈవెన్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ షిఫ్ట్ పట్టుకోపోతే ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి ఇలాగ అవుతుంది. అదే మీరు షిఫ్ట్ పట్టుకుని లాగితే చూడండి, అది ఏ షేప్లో ఉందో అదే షేప్లో అన్ని సైడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగ చూసారు కదా, ఇలాగ ఒక ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ పని వచ్చి ఇది వచ్చేసరికి లాజో టూల్. ఇప్పుడు మీరు ఏదైనా చూడండి, ఇక్కడ దీన్ని ఒకటే సపరేట్గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేసి ఇక్కడ మాత్రం డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో దానికి లాజో టూల్. ఇప్పుడు ఒకవేళ చూడండి, ఇప్పుడు మనం ఒక ఇల్లు చేసాము, దీన్ని డిలీట్ చేస్తాను. దీన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడప్పుడు నేను ఇల్లు చేశాను. ఇది వచ్చేసరికి ఇల్లు. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ నాకు ఇది వద్దు, పైన వద్దు, నాకు పైన నేను ఓపెన్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి నేను ఏం చేయాలంటే చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లేపేసాం అనుకోండి, చూడండి ఇలా లిగిసిపోదు ఫుల్. చూడండి ఇలాగా చూసారు కదా. సో ఇలాగా మనం ఇలా ఫుల్ చూడండి, ఫుల్ సెలెక్ట్ చేసాము, డిలీట్. ఇలాగా చూడండి, డిలీట్. ఇలాగా చూడండి, ఇక్కడ డిలీట్ చేస్తాం ఇలా. సో ఒకవేళ మీరు ఏదైనా డిఫరెంట్ షేప్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే డిఫరెంట్గా మీ స్టోరీలో ఏదైనా చాలా డిఫరెంట్గా పెట్టాలనుకుంటున్నారు, మీకు అలా చేయాలి తెలుస్తుంది. సో మీకు అక్కడ ఆ పార్ట్ తీసేయాలి. సో అలాంటి టైంలో మీరు లాజర్ టూల్ వాడచ్చు. ఇది వచ్చేసరికి ఫ్లూయిడ్ బ్రష్. చూడండి ఇలాగా డ్రా చేస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ఇలిస్ట్రేటర్తో అవసరం లేదు పని, నాకు డ్రాయింగ్ వచ్చు, నేను బాగా డ్రాయింగ్ చేస్తాను, మౌస్తో కూడా నాకు డ్రాయింగ్ బాగా వచ్చింది, మీరు అలా ఈజీగా మౌస్తో ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, నాకు అంతగా రాదు, నేను ఎందుకంటే మౌస్ ఎక్కువ డ్రా చేయాలి. నేను ఏమన్నా ఇలిస్ట్రేటర్లో డిజైన్ చేసుకుని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుని యానిమేట్ చేస్తాను నేను. సో అలాగా. ఇది వచ్చేసరికి క్లాసిక్ బ్రష్. ఇది చూడండి, సేమ్ అదే బ్రష్ టూల్, ఫ్లూయిడ్ బ్రష్ ఎలాగో ఇది కూడా అంతే. ఏంటంటే ఇది కొంచెం చూడండి సిగ్నేచర్ లాగా వస్తుంది, చూసారా అలాగా. వీటితో మనకి ఎక్కువ పని ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఎరేజర్ తెలిసిందే. ఇది వచ్చేసరికి షేప్స్. ఇక్కడ మీరు షేప్స్ పైన రైట్ క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు అన్ని షేప్స్ వస్తాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని షేప్లు వస్తాయి మీకు. ఇది వచ్చేసరికి స్టిక్. ఇది చూడండి ఇలాగా అలా జాయిన్ చేసుకోవచ్చు మనం. లైన్ టూల్ ఇది చూడండి, ఇలాగా ఏదన్నా చూడండి ఈజీగా జాయిన్ అవుతుంది కదా. చూడండి, యాక్చువల్లీ నాకు ఇది కొత్త, బాగుంది. ఓకే, ఇది వచ్చేసరికి పెన్ టూల్. పెన్ టూల్ ఎలాగంటే మనం చూడండి, ఓకే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సరే కదా, ఇలాగా మన ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా పెన్ టూల్తో. ఇది వచ్చేసరికి టెక్స్ట్ మీకు తెలిసింది. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఇలాగా మనం ఏదైనా టెక్స్ట్ కానీ సబ్ టైటిల్స్ కానీ ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే, మన కార్టూన్ కానీ యానిమేషన్ కానీ ఏదైనా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రతి టూల్ది ఇక్కడ మీకు ప్రాపర్టీస్ వస్తుంది చూడండి. ఇక్కడ డైనమిక్స్ టెక్స్ట్ ఇలాగ మార్చుకోవచ్చు. స్టాటిక్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసరికి సైజు చూడండి, సైజు ఇలాగా. ఇది ఒపాసిటీ తక్కువ చేయొచ్చు చూడండి ఇలా. సో నీకు వెళ్తే మీరు ఇంకా డీటెయిల్గా అన్నీ నేర్చుకుంటారు. ఇది వచ్చేసరికి పెయింట్ బకెట్. ఇక్కడ వచ్చేసరికి నేను బ్లూ కలర్ తీసుకుంటాను. బ్లూ కలర్ తీసుకుని ఇక్కడ అలాగా మీరు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకుని ఊరికే ర్యాండమ్గా క్లిక్ చేయండి అంతే. ఇక్కడ ఇప్పుడు నేను కావాలంటే చూడండి వేరే కలర్ మార్చుతాను. ఇప్పుడు ఇది నాకు ఎంట్రన్స్ ఒకటి ఈ కలర్ కావాలి చూడండి అలాగా. ఇది వచ్చేసరికి ఐ డ్రాపర్ టూల్. ఐ డ్రాపర్ టూల్తో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ ఉంది, మీరు ఊరికి ఇక్కడికి వెళ్ళి నాకు సెలెక్ట్ చేయాలని లేదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి బ్లూ కలర్ తీసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ తీసుకుని ఇంటి పైనకి వచ్చి ఇలాగా. ఇప్పుడు చూడండి నేను కావాలంటే ఇంకోటి చూపిస్తాను. ఒక నేను ఇదే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చాడు ఇలా క్లిక్ చేశాను, అది కలర్ చేంజ్ అయిపోయింది. ఇది హ్యాండ్ చూడండి, స్పేస్ బార్ పట్టుకుని ఇలాగా మూవ్ చేయొచ్చు మనం. హ్యాండ్ టూల్ని సెలెక్ట్ చేసి స్పేస్ బార్ పట్టుకుని మౌస్తో ఇలాగా చూడండి మొత్తం స్టేజ్నే మనము మూవ్ చేయొచ్చు. దీన్ని స్టేజ్ అంటారు.
మనం ఏదైతే ఇప్పుడు దాకా నేర్చుకుంటున్నామో దాంట్లో దాన్ని స్టేజ్ అంటారు. ఇది వచ్చేసరికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చూడండి. ఇలాగా చూడండి, ఫుల్ ఫుల్ జూమ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మైనస్ పెన్ క్లిక్ చేసి మైనస్ పెన్ అనుకోండి, ఇలా జూమ్ అవుట్ అయిపోతుంది. అంతే. సో ఇదండి అన్ని టూల్స్. ఇంకా మీరు ఈ టూల్స్ గురించి డీటెయిల్స్గా వెళ్తా బాగా నేర్చుకుంటారు. మనకి యాక్చువల్లీ మనం ఇక్కడ ఉండే అన్ని టూళ్ళు వాడము, ఏదో ఒక్కొక్క సిచ్యువేషన్లో తప్ప. మనం ఎక్కువ వాడేది వచ్చి ఇది సెలక్షన్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, పెయింట్ బకెట్, ఇలాగా పెన్ టూలు, ఇవే మనం ఎక్కువ వాడేది. ఇది కూడా మనం యాక్చువల్లీ ఎక్కువ వాడము. అసెట్ ర్యాప్ టూల్ కూడా మనం ఎక్కువ వాడము ఎక్కడని. సో అంతే ఫ్రెండ్స్, టూల్స్ గురించి ఇంతే. ఇది వచ్చేసరికి లేయర్స్. ఇక్కడ మనం ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో దాని యొక్క లేయర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఒక్కొక్కటిగా ఒకవేళ మనం ఇల్లు ఇక్కడే డిజైన్ చేసామనుకోండి, ఆ, పైన టాప్ ఒక లేయర్లో, ఎంట్రన్స్ డోర్ ఒక లేయర్లో, ఇల్లు ఒక లేయర్లో, అలాగా సపరేట్ సపరేట్ లేయర్స్లో ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఇలాగ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఇలాగ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడికి వచ్చి మనం మన యానిమేషన్ ప్లే చేయొచ్చు. కానీ మనం యానిమేట్ చేస్తుంటే యానిమేషన్ ఇక్కడ నొక్కి మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా ఇంకా టూల్స్ గురించి కానీ ఇట్ల గురించి నేర్చుకుందాము. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి, అట్ల గురించి నేర్చుకుందాం మనము. ఇంకా నేను కూడా నేర్చుకోలేదు, ఈరోజు నేర్చుకుంటాను. నేను ఈరోజు నేర్చుకుని రేపు పొద్దున్న మీకు వీడియో వేస్తాను, చూడండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.